చింపేసిండే బాబాని చింపేసిండే అన్ని చింపేసిండు బాబా చింపేసిండే అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. ఎలాంటి చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు 8,500 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఆ టైంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ని కూడా అరెస్టు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎలాంటి పనులు చేసింది, ఇంకా ఎలక్షన్స్కి ఏడాదే టైం ఉంది, వారి ముందు ఉన్న టార్గెట్ ఏంటి, ప్రస్తుతం ఉన్న మేయర్ పనితీరు ఎలా ఉంది, ఇలా అనేక విషయాల మీద కార్పొరేటర్తో మాట్లాడదాం. నమస్తే హేమ గారు. నమస్తే. ఎందుకు ఈ మధ్య జరిగిన ఈ వార్షిక బడ్జెట్ సమావేశం అనేది గొడవలకు దారి తీసింది? అయితే ఈ 2025, 2026 బడ్జెట్ని ఎలాంటి చర్చ లేకుండా ఎందుకు ఆమోదింపజేయాల్సి వచ్చింది మేయర్? అంటే ఇది 1 year క్రితం కూడా మనకి బడ్జెట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పుడు కూడా మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో అప్పుడు కూడా ఇట్లనే డిస్కషన్ లేకుండానే అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మేయర్ గారు ఆమోదించేసి అక్కడ వెళ్ళిపోయారు. అండ్ ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందని మేము ముందుగానే గ్రహించి ఫస్ట్ క్వశ్చన్ అవర్ చేసుకుందాము, ఆ తర్వాత మనం బడ్జెట్లోకి వెళ్దాం. ఎందుకంటే గతంలో ఇచ్చిన బడ్జెట్కి ఇప్పటికి ఎటువంటి తేడా లేదు, కేవలం ఒక 3 కోట్లు మాత్రమే పెంచారు. అండ్ తర్వాత అవసరమైన ఏ డిపార్ట్మెంట్స్కి మెయిన్గా కావాలో దానికి ప్రాపర్గా బడ్జెట్ అలాట్ చేయలేదు. అండ్ గతంలో ఇచ్చిన బడ్జెట్ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఆ బడ్జెట్ వివరాలన్నీ తెలుసుకోవాలి, డీటెయిల్గా బడ్జెట్ గురించి డిస్కషన్ చేద్దామని చెప్పేసి మేము వారిని రిక్వెస్ట్ చేయడానికి మైక్ అడిగే ప్రయత్నంలో కొంచెం కాంగ్రెస్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము, అండ్ అక్కడ నుంచి బీజేపీ వాళ్ళు అరవడం, అండ్ ఇక్కడ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం. మేయర్ గారు మా మాట వినకుండానే డిస్కషన్లోకి వెళ్ళిపోదాం, బడ్జెట్ని మనము ఓకే చేసుకుందామని చెప్తుంటే మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం పదే. అయినా కూడా వారు వినకపోయేసరికి మేము ప్లే కార్డ్స్ పట్టుకొని మేయర్కి చూపిస్తూ మా మాట వినండి, బడ్జెట్ అనేది ఇప్పుడు కాదు, తర్వాత ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ముందు వెళ్దామని చెప్పేసి మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నా కూడా మేయర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో అంటే మా వాయిస్ అక్కడ దాకా వెళ్ళట్లేదేమో అనే ఉద్దేశంతో పోడియం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేద్దామని వెళ్ళే ప్రయత్నంలో మాకంటే ముందే కాంగ్రెస్ కార్పొరేటర్లు కొంతమంది అక్కడ చేరుకొని మమ్మల్ని రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అండ్ ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, బీఆర్ఎస్ వాళ్ళు నిరసన ఫస్ట్ టైం తెలపలేదు, అండ్ అక్కడ కౌన్సిల్లో ఎప్పుడు కూడా ప్లే కార్డ్స్ తీసుకొచ్చే పరిస్థితి లేకుండే అని కూడా లేదు. బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు వివిధ రకాలుగా వాళ్ళు కూడా వాళ్ళ నిరసన ప్రకటించిన, గతంలో కూడా కౌన్సిల్ సమావేశంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు చాలా పేపర్స్ తీసుకొచ్చారు, ప్లే కార్డ్స్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. బట్ ఇదేదో ఫస్ట్ టైం మేము తీసుకొచ్చాం, తప్పు చేస్తున్నాం, అక్కడ ఎవరు మాట్లాడే హక్కు లేదు, కేవలం వన్ సైడెడ్ మేయరే మాట్లాడాలని, కాంగ్రెస్ కార్పొరేటర్లే మాట్లాడాలని ఆ జులుం ఏదైతే చూపించారో చాలా దారుణం. అది ఇప్పుడు దాకా జిహెచ్ఎంసీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, అండ్ ఫర్దర్గా కూడా జరుగుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మేయర్ ముందే మహిళా కార్పొరేటర్ నిరసన తెలుపుతుంటే ఒక కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ మా పార్టీ నుంచి వెళ్ళిన అతను మా చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ని బలవంతంగా గుంజుకొని అది చింపి మేయర్ పోడియం మీద వేశారు. మీరు చూడొచ్చు, విజువల్లో క్లియర్గా కనిపిస్తే ఎవరు ఫస్ట్ ఎవరి మీద దాడి చేశారని. బాబా ఫసీయుద్దీన్ గారు అండ్ వారి ఈ మిగతా కార్పొరేటర్స్ సింధు ఆదర్శ్ రెడ్డి గారి మీద, అట్లాగే పక్కన నేనే ఉన్నా, నా దగ్గర కూడా గుంజుకొని చింపి అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో అక్కడ కొంచెం ఇష్యూ అవుతుంటే మార్షల్స్ని పిలిచారు. ఆ మార్షల్స్ని పిలిచిన క్రమంలో మమ్మల్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు, కానీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకెళ్ళలేదు. అండ్ బాబా గారిని కొంచెం దూరం వరకు, అంటే డోర్ వరకు తీసుకెళ్ళి ఆయనను వదిలేసారు. ఆయన వచ్చి మంచిగా చైర్లో కూర్చున్నారు, కానీ మా సంబంధించిన మహిళా కార్పొరేటర్ 3-4 కిందికి తీసుకుపోయి అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ మన ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దానికి మేము మేయర్గా నిరసిస్తూ మా కార్పొరేటర్ ఎటువంటి తప్పు చేయలేదు, మేము కేవలం మా బాధని వ్యక్తం చేసుకున్నాం. అది సహజంగా ఎవరైనా చేస్తారు, ఇది ఫస్ట్ టైం కాదు. అండ్ దాడి చేసింది బాబా గారు, ఆయనని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఉల్టా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటని మేము మేయర్ గారికి చెప్తూ వాళ్ళు వచ్చిన తర్వాతనే కౌన్సిల్ అనేది రన్ చేయాలని చెప్పాం. ఆయన కూడా వినలేదు.
ఆ స్లోగన్స్ ఇస్తుంటేనే మమ్మల్ని మళ్ళీ బలవంతంగా చాలామంది పోలీస్ వాళ్ళని మార్షల్స్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయించి గోపాలపురం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈవినింగ్ దాకా మన కౌన్సిల్ అయిపోయేదాకా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు సభ నడిపించుకొని ఏం చెప్తారు, బీఆర్ఎస్ కార్పొరేటర్ లేరు కాబట్టి కౌన్సిల్ చాలా పీస్ఫుల్గా నడిచింది అని చెప్పి. గతంలో కూడా చాలామంది బీజేపీ కార్పొరేటర్లు వచ్చి పోడియం దగ్గర ఇష్యూ చేశారు, కానీ ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అండ్ ఈసారి కూడా మేము ఒక్కలమే కాదు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చి కూడా అరవడం జరిగింది, కానీ ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వన్ సైడెడ్గా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఎందుకు అడుగుతున్నాం, 1 ఇయర్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎక్కడెక్కడ నిధులు పోతున్నాయి, ఏం జరుగుతుంది, హైదరాబాద్ నగర జిహెచ్ఎంసీ పరిధిలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రోటోకాల్ అనేది పాటించట్లేదు. సో ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తాము. అండ్ అధికారులు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు అని చెప్పేసి మేము చాలా సందర్భాలు ఒక రోజు ముందు కూడా కమిషనర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్లు చేయడం జరిగింది మా హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి. సో ఇన్ని జరుగుతున్నా కూడా మేయర్ గారు మాకు ఎటువంటి రెస్పాండ్, ఒక మహిళా మేయర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆమె కూర్చునే రైటే లేదు, అర్హతనే ఆమెకు లేదు. మా అందరి బీఆర్ఎస్ సంఖ్యతోటి వారు అక్కడ కూర్చొని ఒక బీసీ మహిళ అని చెప్పి కేసీఆర్ గారు వారికి ఎటువంటి ఏమంటారు క్యాపబుల్ లేకపోయినా కూడా వారికి కేవలం కేశవరావు గారి బిడ్డ, వారు పార్టీకి చాలా పనిచేసిన వ్యక్తి అనే ఉద్దేశంతో ఒక బీసీ మహిళకి మేయర్ ఇవ్వాలని చెప్పేసి వారికి అవకాశం ఇస్తే ఈరోజు పార్టీ పరిస్థితి ఇట్లుంటే కేవలం వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, 1 ఇయర్ కింద పార్టీ మారుతూ హైదరాబాద్ అభివృద్ధి గురించి మేము పార్టీ మారుతున్నామని చెప్పారు. మరి 1 ఇయర్ నుంచి ఏం అభివృద్ధి జరిగింది అనేది మేయర్ గారు మాకు చూపించాలి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందో అది మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు ఇచ్చిన బడ్జెట్, అప్పుడు శాంక్షన్ అయిన వర్క్స్కే వీరు ఇప్పుడు ఇనాగ్రేషన్స్ చేస్తూ ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది అని చెప్పేసి సంతోషం, వాళ్ళ హయాంలో జరుగుతుంది, కానీ అప్పుడు ఇచ్చిన బడ్జెట్ కదా, కొత్తగా వచ్చినవి వర్క్స్ ఏమైనా ఉంటే చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫ్లైఓవర్సే కానివ్వండి, కొత్త థీమ్ పార్క్సే కానివ్వండి, అండ్ మిగతా సీసీ రోడ్సే కానివ్వండి, కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, ఇంకా ఏవైనా కూడా మీరు చూసుకుంటే 1 ఇయర్ నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసింది ఏం లేదు. అన్నీ కూడా గతంలో కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన వర్క్స్లోనే భాగంగానే ఇప్పుడు ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా చేస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా, అండ్ ఒక మహిళా మేయర్గా ఉండి మహిళలకు అట్లా ఇబ్బంది అవుతుంటే దారుణంగా మా చీరలు మమ్మల్ని గుంజి మా జుట్లు పట్టుకొని లాక్కబోతుంటే కూడా వారు మా మీద కనీసం జాలి కూడా చూపించాలి. గతంలో బీజేపీ వాళ్ళు వారి ఛాంబర్కి వచ్చి ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రో అప్పుడు మమ్మల్ని వాడుకున్నారు, మా బీఆర్ఎస్ కార్పొరేటర్లని వాడుకొని అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వారిని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కార్పొరేటర్లని బీజేపీ కార్పొరేటర్ని ముందు పెట్టుకొని ఆమె సాఫీగా హ్యాపీగా కౌన్సిల్ నడిపించిన అని చెప్పడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూడండి, హైదరాబాద్లో ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు వెళ్ళి అధికారులను ఫండ్స్ అడిగినా కూడా సారీ మేడం ఫండ్స్ లేవు, మాకు జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు, మీకు డెవలప్మెంట్ ఎక్కడ చేయాలి అని అంటున్నారు. జరిగే డెవలప్మెంట్ ఏదైనా కూడా గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మాకు ఏవైతే నిధులు ఎలక్షన్స్కి ముందు కానీ దానికంటే ముందు ఏవైతే ప్రపోజల్స్ పెట్టినారో అవి శాంక్షన్ అయ్యి ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఉండే కాబట్టి అవి వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. కొత్త వర్క్స్ మేము పోయి ఏది ఇచ్చినా కూడా ఏం లేదు అంటున్నారు. కానీ మా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే మాత్రం వారి ప్రపోజల్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్తారు, కానీ మేము ఇచ్చిన ప్రపోజల్స్కి మాత్రం సారీ బడ్జెట్ లేదని పక్కకు పెడుతున్నారు. సో ఇదేం జరుగుతుందో అనేది అర్థం అవ్వట్లేదు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చి ఎటువంటి నిధులు అడిగినా కూడా లేదు అనకుండా అన్ని విధాలుగా ప్రోటోకాల్ పాటిస్తూ వారికి అందరికీ కూడా నిధులు కేటాయించి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. కానీ ఇంత దారుణంగా ఇంత వరస్ట్గా మాత్రం పరిపాలన చూడలేదు. అండ్ అధికారులు బిహేవ్ చేసే విధానం కూడా మాకు చాలా వింతగా అనిపిస్తుంది. గవర్నమెంట్ అనేటివి వస్తాయి పోతాయి, కానీ వాళ్ళ డ్యూటీస్ అనేటివి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నట్టు, వాళ్ళ ఇంట్లో నుంచి జీతం ఇస్తున్నట్టు వాళ్ళకి ఉడిగడం చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో అదే జరుగుతుంది మొత్తం ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో. ఆ రోజు బీజేపీ కార్పొరేటర్స్ కూడా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు, ప్రభుత్వ విధానాలని కూడా వాళ్ళు దుయ్యబట్టారు, విమర్శించారు. కానీ టార్గెటింగ్గా ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళనే అరెస్ట్ చేశారంటారా? మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవాలి? అదే మీ టీవీ విజువల్స్ని చూడొచ్చు క్లియర్గా. కౌన్సిల్ స్టార్ట్ కాకముందు ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా సందర్భాలలో ఇట్లాంటి డ్రామాటిక్ కాన్సెప్ట్స్తోని బీజేపీ వాళ్ళు వచ్చి
ఎప్పుడు జిహెచ్ఎంసీ కౌన్సిల్ టైంలో ఏదో ఒకటి డ్రామా ప్లే చేస్తుంటారు. అండ్ మొన్న కూడా మీరు అన్నట్టు ఖచ్చితంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు మిగతా వాళ్ళు కలిసి భిక్షాటన వేసుకుంటూ జిహెచ్ఎంసీలో డబ్బులు లేవు, మాకు భిక్ష వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా పైసా తీసుకురాలేదు. ఉన్న 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా మనకి లాస్ట్ టైం జీరోనే, ఈసారి జీరోనే. కాంగ్రెస్ 8 మంది ఉన్నారు, బీజేపీ 8 మంది ఉన్నారు, కానీ తెలంగాణకి ఒక్క రూపాయి తీసుకురాలి. ఇదే కాన్సెప్ట్ వాళ్ళ ఎంపీలతో కలిసి అడవై చేస్తే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ఇయ్యరు, అండ్ వాళ్ళు కలిసి కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి కౌన్సిల్లో మాట్లాడుకొని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి అండ్ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ అవసరమైన సబ్జెక్టుల మీద డిస్కస్ చేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మేయర్ గారు బీజేపీ వాళ్ళని కొంతమందిని పిలిపించుకొని వాళ్ళని సంజాయించి ఎట్లాగైతే మేము వినము, అల్టిమేట్గా మేము వారికి సపోర్ట్ చేసేదైతే లేదు, సో మేము వినం కాబట్టి బీజేపీ వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టి మీకు నిధులు ఇస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళని ఏమంటారు నమ్మవల్లికి వాళ్ళని వాళ్ళ సైడ్ కాంగ్రెస్ సైడ్ తిప్పించుకొని సభ నడిపించుకునే ప్రయత్నం చేశారు. సో ఇది జరిగింది యాక్చువల్గా. అయితే బీజేపీ వాళ్ళు ఏదైతే స్టంట్ ఈడ చేసారో అది కూడా సెంట్రల్లో చేస్తే కనీసం మనకు ఒక రూపాయి లాభమైనా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మహిళా కార్పొరేటర్ల జుట్టు పట్టి లాగుతున్నా, చీరలు లాగుతున్నా మహిళా మేయర్ కనీసం స్పందించలేదు అన్నారు కదా. అయితే మీరు 2 ప్రభుత్వాలని చూశారు. గతంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ బీఆర్ఎస్ తో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి మారారు. అయితే అప్పుడు మేయర్ గారి పరిపాలన కావచ్చు, వ్యవహార శైలి, పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే చాలా తేడా ఉందండి. అప్పుడు కూడా ఏమంత పెద్దగా వర్క్ చేసినట్టు మాకేం అనిపించలేదు. సో వారికి ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో, ఎక్కడ లిబర్టీ ఉంటుందో అక్కడ పోయి వాళ్ళు పని చేసుకోవడం జరిగింది. అండ్ చాలా సందర్భాల్లో మేము కూడా స్టాండింగ్ కమిటీ చేసాము. చేసిన సందర్భంలో కొన్ని ఫండ్స్ రిక్వెస్ట్ చేస్తే ఇక మా ఏమంటారు మంత్రి కేటీఆర్ గారు ఉండే వారి సహకారంతో మాకు కొన్ని నిధులు వచ్చాయి. అండ్ చాలా దారుణంగా ఏంటంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. సో అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము కొన్ని కమిటీస్ వేసుకున్నాం. అడ్వర్టైజ్మెంట్ వింగ్ ఒకటి, శానిటేషన్ వింగ్ ఒకటి అని వేసుకొని సపరేట్గా అసలు ఏం జరుగుతుంది దాని వెనుక, చాలా ఏమంటారు బయటి వ్యక్తులు మాత్రమే లాభపడుతున్నారు, జిహెచ్ఎంసీకి ఎటువంటి లాభం రావట్లేదు అని దాని మీద ఒక కమిటీ వేసుకొని డీప్గా డిస్కషన్ చేద్దాము అండ్ దాని మీద చర్చ చేద్దాము ఏంటి అని చెప్పేసి ప్రయత్నం చేసినాం. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం చాలా ఏంటంటే ఇంట్రెస్టింగ్గా తను ఆ సబ్జెక్ట్స్ని తీసుకొని మంచి మీటింగ్స్ పెట్టడం జరిగింది. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో ఇక దాని గురించి వదిలేయడం జరిగింది. దాని మీద ఎటువంటి డిస్కషన్ లేదు, మీటింగ్ లేదు, ఎటువంటి ప్రోగ్రెస్ అయితే ఏం లేదు. సో క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కాదు, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి పనిచేస్తున్నారని అది మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి కరప్షన్కి స్కోప్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు చూస్తే క్లియర్గా ఎక్కడ చూసినా కూడా మీరు పైసలు లేదే పని జరగట్లేదు. అక్కడ పర్సంటేజుల మీదనే అక్కడ వర్క్ జరుగుతుంది. ఎవరు ఎంత పర్సంటేజ్ ఇస్తే అంతమంది వాళ్ళకి మాత్రమే ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతున్నాయి అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారు ఆఫీస్లో కానివ్వండి, ఆ సరౌండింగ్స్లో ఉన్న కొంతమంది పెద్ద వ్యక్తులు మాట్లాడడం క్లియర్గా జరుగుతుంది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, బయట వాళ్ళకి ఎవరో మూడో వ్యక్తి కాదు, అక్కడ సరౌండింగ్స్లో రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళకే అట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. అంటే మాకు కామన్గా ఒక రిప్రజెంటేటివ్ అయి ఉండి మేము మేయర్ గారు ముందేమో అసలు ఎప్పుడో ఒకసారి మేయర్ గారు ఫోన్ ఎత్తుతుండే, కానీ ఇప్పుడు లేదు. అండ్ రీసెంట్గా కొంచెం ఏమంటారు తనకి ఇబ్బంది పడిపోయిన సిచ్యువేషన్ ఉండే నాగార్జున సర్కిల్ దగ్గర. అప్పుడు ఒక మహిళ మేయర్ అని ఇదితోని కన్సర్న్తోని మేము మేయర్ గారిని కాల్ చేసి ఎట్లుంది మీ హెల్త్ ఏంటి అని అడగడం జరిగింది. సో మాకున్న కన్సర్న్ కూడా మేయర్ గారికి లేకుండా అయిపోయింది. అట్లా మమ్మల్ని అంత దారుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటే, అంటే వారే చెప్పారంట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత, వదిలేయండి సార్ మేము ఏం చేస్తున్నాము, కేవలం మేము ప్రశ్నిస్తున్నాము, అక్కడ ఎటువంటి ఇష్యూ కూడా చేస్తలేరు కదా అంటే, లేదు మాకు మేయర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా కౌన్సిల్ అయిపోయేదాకా మిమ్మల్ని బయటికి అంటే వదలొద్దు, అయితే కౌన్సిల్ హాల్కి తీసుకురండి, లేదంటే వాళ్ళని అక్కడే పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అని అంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల ఏమంటారు జిహెచ్ఎంసీ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మేము ఫేస్ చేయాలి. గతంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు వచ్చి లొల్లి చేసిండ్రు, చాలా గొడవలు అయినాయి. కానీ ఇట్లా మార్షల్స్ని పెట్టి ఇంతమంది పోలీసు వాళ్ళని డిప్లాయ్ చేసి దౌర్జన్యంగా అంటే ఒక కంప్లీట్ ఒక పార్టీ కార్పొరేటర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది మేయర్ గారికి సాధ్యమైందనే చెప్పొచ్చు. కానీ పనితీరు మాత్రం
అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడేమో కంప్లీట్‌గా కేటీఆర్ గారు ఇంట్రెస్ట్ తోటి అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా హైదరాబాద్ నగరాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని గాని నిరంతరం రివ్యూ మీటింగ్స్ పెడుతూ అధికారులతోని గానివ్వండి, మేయర్ గారితోని గానివ్వండి, నిరంతరం ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుండే. కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఎటువంటి యాక్టివిటీ లేదు. సంబంధం లేని మినిస్టర్స్ కూర్చొని రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలవదు. అండ్ మోర్ ఓవర్ మనకి మున్సిపల్ మంత్రిగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా మేయర్ గారితోని కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ అధికారులతోని చేసింది లేదు. ఏం జరుగుతుంది హైదరాబాద్‌లో అని. సో, హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ కంటే మనం చూడొచ్చు డెమాలిషన్సే ఎక్కువ జరుగుతున్నాయి ఓవరాల్‌గా. సో, ఎక్కడ చూసినా హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ అంటే మనం కట్టడాలని అనుకుంటాం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూలగొట్టడం అనేది వీళ్ళు మాత్రమే చరిత్రలో నిలిచిపోయే విధంగా పని చేస్తున్నారు. అంటే యాక్చువల్‌గా ప్రజలు దాన్ని స్వాగతించాలి గానీ, ఇంత దారుణంగా వ్యతిరేకించే విధంగా ఉండొద్దు అనేది మా ఉద్దేశం. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేవారు. జీహెచ్ఎంసీ మీద స్పెషల్ ఫోకస్ ఉండేది. యాహ్! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా కానీ ఇంతవరకు ఒక్క మున్సిపల్ శాఖ మంత్రి లేరు. ఈ ఎఫెక్ట్ అనేది జీహెచ్ఎంసీ మీద, హైదరాబాద్ అభివృద్ధి మీద ఎలా ఉందంటారు? డెఫినెట్‌గా అండి. మీరు చూసుకోవచ్చు క్లియర్‌గానే మనకి తెలుస్తుంది. హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. మీరన్నట్టు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారంకైనా, నెలకి 2, 3 సార్లైనా రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సబ్జెక్ట్సే కానివ్వండి, జీహెచ్ఎంసీలో ఉన్న కమిషనర్ గారితోని అందరితోని రివ్యూ మీటింగ్స్ పెట్టి అన్ని డెవలప్‌మెంట్స్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ వెళ్తుండే ముందుకి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి మంత్రి గారు లేరు. అండ్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం అంటే ఆయన దగ్గర శాఖ ఉంది. ఇంకా అభివృద్ధి జరుగుతదేమో అని మేము స్టార్టింగ్‌లో అనుకున్నాం గానీ, ఇప్పుడు దాకా ఒక రూపాయి పని కాలేదు. పని కాకపోవడంతో పాటు ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేటే గానివ్వండి, డెవలప్‌మెంటే గానివ్వండి అంతా కూడా కుప్పగూలిపోయింది. ఎక్కడ చూసినా కూడా అంతా కింద పడుతుంది తప్ప పైకి మాత్రం లేస్తలేదు. అండ్ ఏదైతే హైదరాబాద్ బ్రాండ్‌ని పెంచే విధంగా కేటీఆర్ గారు కష్టపడినరో దాన్ని ఈ 1 ఇయర్ కాలంలో కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి గారిని అంటే మా పార్టీ నాయకులు అన్నట్టు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి, ఎగ్గొట్టే రేవంత్ రెడ్డి పేర్లు మాత్రం కరెక్ట్‌గా సరిపోయినాయి. ఆయనకి ఏతోని ఏదైతే పెట్టినారో అదే జరుగుతుంది. అండ్ 3D పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎట్లా అంటే డిస్ట్రాక్షన్, డెస్ట్రాయ్ అండ్ డిస్ట్రక్షన్ లాగా, డైవర్షన్ లాగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నడుస్తుంది. అయితే డిస్ట్రాక్షన్ చేయాలి, లేదంటే డైవర్ట్ చేయాలి, లేదా డిస్ట్రాయ్ చేయాలి. ఈ 3 పనులతోనే 1 ఇయర్ నుంచి కాలం గడుపుతున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి మాత్రం జరగట్లేదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీల మీద ఎటువంటి ఏమంటారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. హైదరాబాద్ నగరంలో మీరు చెప్పింది ఏంటి, మహిళలకి 2500 ఇస్తా అన్నారు, పెన్షన్లు పెంచుతా అన్నారు, అండ్ విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినారు, అండ్ 200 యూనిట్ కరెంట్ అన్నారు. అది పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ లేదు. మీరు గ్రౌండ్‌కి వెళ్ళి చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. అంటే కేవలం మేము ఏదో ఒక పార్టీగా ఇవన్నీ విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు కానీ, మీరు వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఛానల్‌లో రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఘోరంగా తిట్టడం అనేది మేము హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సీఎం గారిని 1 ఇయర్ టర్మ్‌లోనే ఇంత దరిద్రంగా తిట్టడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. సో, వారు కనీసం ఇప్పటికైనా ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాలో దాని మీద దృష్టి సాధిస్తే బావుంటుందని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు చూసినా ఫ్యామిలీని అంటే అంటే అప్పుడు ఆయన ఏమంటారు అపోజిషన్‌లో ఉన్నప్పుడు తిట్టి రాజకీయాలు చేస్తూ ఇప్పుడు ఈ పొజిషన్‌లో వచ్చిర్రు. కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అంటే ఒక సీఎంగా ఆ హోదా ఏమంటారు దర్పం అనేది చూపియట్లేదు. ఇంకా చిల్లర రాజకీయాలు చేస్తూ ఆ మైక్‌ల ముందు ఎప్పుడు చూసినా కేసీఆర్ గారిని తిట్టడం, పార్టీ నాయకులను తిట్టడం, చిన్న పిల్లల ముందు అడ్డమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికే సాధ్యము. అది ఇట్లా చేస్తే ఇంకా కూడా పైకెళ్తా అని అనుకుంటున్నారు కానీ, ఆ పొజిషన్‌కి వచ్చినాక అట్లాంటి వైఖరి మాత్రం ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో, తెలుసుకొని కొంచెం వారి పరిపాలన విధానం చేంజ్ చేసుకుంటే బావుంటుందని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి కార్పొరేటర్స్, మేయర్ ఎంత కీలకమో జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అంతే కీలకం. గతంలో ఆమ్రపాలి గారు ఉండేవారు, ఆవిడ ఇప్పుడు ఏపీకి వెళ్ళిపోయారు. కొత్తగా ఐఏఎస్ ఇలంబర్తి గారు వచ్చారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధికి అలాగే మీ కార్పొరేటర్స్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే గతంలో చాలా మంది కమిషనర్స్ వచ్చారు. చాలా మంది చాలా చక్కగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా కీన్గా మార్నింగ్ ఇన్స్పెక్షన్సే కానివ్వండి, ఎక్కడైతే సమస్యలు ఉన్నా అక్కడికి వచ్చి చూడడం అట్లా అన్నీ కూడా జరిగినాయి. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆమ్రపల్లి గారు ఉన్నప్పుడు కూడా వారు ఇన్స్పెక్షన్ చేసి మార్నింగ్ టైమ్స్లలో
ఏం జరుగుతుంది ఏంటిది అనేది కూడా హైదరాబాద్ నగరంలో ఐ మీన్ నార్మల్గా కమిషనర్గా ఎట్లా పనిచేయాలనేది కూడా చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇలంబర్తి గారు వచ్చిన తర్వాత ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి వేరే స్టేట్కి పోయినారు. అక్కడ వాళ్ళ డ్యూటీలు కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత అయినా పనులు చేస్తారా అంటే మాకు అందుబాటులో లేకుండా పోయినాయి. ఎప్పుడు ఫోన్ చేసి సార్ని కలుద్దామంటే ఫోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చేయరు. కమిషనర్ గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆ పేషీలో ఫోన్లు ఎత్తారు. సరే తెలిసిన చుట్టుపక్కల ఎత్తితే సారీ మేడం సార్ అవైలబుల్ లేరు అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా యాక్చువల్గా అయితే సమ్ 3 to 4 4 to 5 విజిటింగ్ అవర్స్ మనం న్యాచురల్గా కమిషనర్ గారిని కలవచ్చు. బట్ ఆ టైమింగ్స్లో వెళ్ళినా కూడా కమిషనర్ గారు లేరు. ఈ వారు వచ్చిన 6 months నుంచి ఇప్పుడు దాకా మేము డైరెక్ట్ కమిషనర్ గారిని కలిసి మా ఇష్యూస్ని చెప్పే అవకాశం కూడా మాకు దొరకలే. రీసెంట్గా మా హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేస్తో కలిసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. అండ్ మా ఇష్యూస్ని అన్నిటిని కూడా చెప్తే వారు ఒకరోజు రండి వచ్చి మీకున్న ఇష్యూస్ని ఏమేమి ఉన్నాయో ఇవ్వండి అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా మాకైతే మేము సాటిస్ఫై లేము. అండ్ అక్కడున్న ఆఫీసర్స్ కూడా కమిషనర్ చాలా డిఫరెంట్ ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర పోలీస్ వాళ్ళు అంతమంది ఉండడం చూస్తున్నాం. ఇంతమంది కమిషనర్లు మారిన కానీ ఎప్పుడు కూడా అంతమంది పోలీసులు కమిషనర్ ఆఫీస్ ముందు అంటే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆఫీస్ ముందు ఉండడం ఎప్పుడు చూడలే. బట్ ఫస్ట్ టైం ఇలంబర్తి గారు ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. మొత్తం మేము అదే షాక్ అవుతున్నాం. అదే మేము రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చినాం, లొల్లి చేయడానికి రాలే. మరి ఇంతమంది ఇలా మేము సార్ రూమ్ దగ్గరికి వెళ్తూనే పోలీస్ వాళ్ళందరూ మా చుట్టూ ఎందుకు ఇష్యూ చేయడానికి రాలేదు? అంతా కూడా ఫ్రీడమ్ లేదా? ఒక కార్పొరేటర్ వచ్చి కమిషనర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందా? అంటే ఏం జరుగుతుంది ఆ సరౌండింగ్స్లో కూడా మాకు అర్థమయ్యే పరిస్థితి లేదు. చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకుంటున్నారు. గతంలో కమిషనర్స్ ఉన్నప్పుడు మేము బిల్స్ గురించి అడిగితే సరే బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మాకు ఇచ్చే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు కనీసం ఏమంటారు లోన్స్ కూడా మాకు ఇప్పించే పరిస్థితి లేకుండా ఉండే. ఆమె ఆమ్రపాలి గారు ఉన్నప్పుడు కనీసం బ్యాంక్ నుంచి మాకు లోన్స్ ఇప్పిస్తుండే. అట్లా మేము పని చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అండ్ 21, 22 బిల్స్ రిలీజ్ చేయలేదు. సమ్ 23, 24 బిల్స్ మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఆ బిల్స్ ఏం చేస్తారు? ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని కాంట్రాక్టర్స్ వచ్చి మా దగ్గర మొత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వారందరికీ కూడా మేము బీఆర్ఎస్ ఖచ్చితంగా అండగా ఉండి వారికి సపోర్ట్ చేస్తాము. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇందాకనే మీరు చెప్పారు ఇది బడ్జెట్ గురించి. గతంలో 8,437 బడ్జెట్ ఉండే, ఇప్పుడు 8,440. ఎంత డిఫరెన్స్ లేదు, జస్ట్ 3 కోట్లు మాత్రమే పెరిగింది. ఆ 3 కోట్లు మీరు చూసుకుంటే అవసరమైన ఏ శాఖకు కూడా ప్రాపర్గా మనము బడ్జెట్ అలాట్ చేయాలి. మనకి మేజర్గా ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండ్ మనకి చాలా వాటర్ ఇష్యూస్ ఉంటాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము పవర్ బోర్డ్స్ కానివ్వండి, హ్యాండ్ బోర్డ్స్, సివరేజ్ సిస్టమ్కి చాలా ప్రాబ్లం ఉంటాయి. సో దాని మీద మెయింటెనెన్స్కి బడ్జెట్ ఇంకెక్కువ ఉండాలి. కానీ అక్కడ చూసుకుంటే లాస్ట్ టైం ఏమో 107 crores, ఇప్పుడేమో 108, 1 కోటి మాత్రమే పెరిగింది. సో చూసుకుంటా పోతే ఒక్కొక్కటి మనం దాన్ని ఐ మీన్ ఏ శాఖకి ఎంత వచ్చిందని చూసుకుంటా పోతే చాలా తక్కువ బడ్జెట్ అలాట్ చేసారు. అండ్ వీళ్ళకి కాంట్రాక్టర్స్ కూడా ఎక్కడ కూడా బిల్స్ గురించి ఇస్తాము పలానా టైం వరకు ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. సో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? ఇట్లాగే మనం కాంట్రాక్టర్స్కి ఇన్ కేస్ టైంకి బిల్లులు ఇవ్వకపోతే, ఒకప్పుడు కాంట్రాక్టర్లు పని చేయకపోతే వాళ్ళకి మనం బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితి ఉండే. కానీ రేపటి రోజున ఇట్లనే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే బ్లాక్ లిస్టులు కాంట్రాక్టర్లు మనం చేసే జిహెచ్ఎంసీని చేసే పరిస్థితి వస్తుంది అనేది మా ఉద్దేశం. కనీసం ఇప్పటికైనా వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో కూర్చొని మాట్లాడి వాటిని అన్నిటిని కూడా సాల్వ్ చేయాలని మేము కమిషనర్ గారిని కోరుతున్నాం. అండ్ కమిషనర్ గారు కూడా వారి వైఖరి కొంచెం మార్చుకోవాలి. ఎక్కడైనా సమస్యలు ఉన్న దగ్గర మార్నింగ్ వాక్స్ కానివ్వండి, ఎక్కడికైనా ఇష్యూస్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి అండ్ అందుబాటులో ఉండాలి. మేము ఫోన్స్ చేస్తే రెస్పాండ్ కావాలి. మేము యాక్చువల్గా కిందున్న ఆఫీసర్స్ ఫోన్స్ ఎత్తట్లేదని వారి దగ్గర పోయి కంప్లైంట్ చేసుకుంటే వారే మా ఫోన్స్ రెస్పాండ్ కాకపోతే ఇంకెవరికి చెప్పాలి? అక్కడ మేయర్ ఎత్తరు అండ్ మున్సిపల్ మంత్రి గారు లేరు, సీఎం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన మాకు అందుబాటులో ఉన్నారు, ఆయన రెస్పాండ్ కాదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? అంటే అసలు పరిపాలన ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, చెప్పుకునే నాదుడే లేకుండా పోయింది. సో చాలా ఘోరంగా ఉంది. 1 year నుంచి ఏమంటారు జిహెచ్ఎంసీ పరిధిలో కేవలం జిహెచ్ఎంసీ అన్నది ఓవరాల్ తెలంగాణలో పరిస్థితి అదే ఉంది. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకొని ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ప్రభుత్వం గురించి. అప్పుడేమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో విమర్శిస్తుంటే, మేము వచ్చి ఏడాది కాలేదు, 6 నెలలు కూడా కాలేదు,
మా మీద ఇట్లా మాట్లాడుతున్నారు అని అన్నారు. కేసీఆర్ గారు 1 ఇయర్ టైం ఇచ్చినారు. ఇప్పుడు దాకా వారు కూడా ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి ఏమంటారు విమర్శన చేయలేదు. కానీ ఎప్పుడు చూసినా విమర్శిస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ రావాలా? అరే మేము అడిగిన దానికే నీకు సమాధానం లేదు. కేసీఆర్ గారు వచ్చి అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? తెల్ల ముఖం వేసుకొనే కదా నువ్వు ఉంటావు. వారు అడిగే ప్రశ్నలే మేము అడుగుతున్నాం. మేము అడిగిన ప్రశ్నలే వారు కూడా అడుగుతారు రేపటి రోజున. ఇంకా గట్టిగా అడుగుతారు. ఆ అడిగిన దానికే నువ్వు సమాధానం ఇచ్చే దమ్ము లేదు కానీ ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు రావాలి రావాలి అని అంటున్నారు. ఖచ్చితంగా వచ్చిన రోజు మాత్రం వారు మొన్న అన్నట్టు కొడితే గట్టిగా కొడతారు కానీ ఇట్లా నార్మల్గా కొట్టి వదిలేరు అన్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీకి చెత్త ఛాలెంజింగ్గా మారింది. హైదరాబాద్లో రోజుకి 8,500 టన్నుల చెత్త వస్తోంది. ఇప్పుడు మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లి ఫారెస్ట్లో చెత్త వేయడానికి జిహెచ్ఎంసీ ప్లాన్స్ చేస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి అయిపోయింది, ఇక సంగారెడ్డి మీద పడ్డారా అని చెప్పి ఆయన ఏకంగా జిహెచ్ఎంసీకి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట ఇక్కడ చెత్త వేస్తే ఒప్పుకునేది లేదు, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మానుకోండి అని చెప్పారు. చెత్త విషయంలో జిహెచ్ఎంసీ ముఖ్యంగా ఏం చేయబోతోంది, మీ ప్లాన్స్ ఏంటి? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ రాబోతోంది, వాటర్ అనేది పెద్ద సమస్యగా, ఒకవైపు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకొక వైపు చూస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా రాబోతోంది. దీన్ని జిహెచ్ఎంసీ ఎలా డీల్ చేయబోతోంది? అంటే ఇప్పుడు మీరు నిజంగా ఈ అడిగిన క్వశ్చన్స్ మేయర్ గారిని అడగాలా, అధికారులను అడగాలి. కరెక్ట్ వాళ్ళే సంబంధం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావాల్సిన నిధులు కానివ్వండి, దానికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకి అది ప్రాపర్గా అందించాలి. సో గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు వీటి గురించి అంటే ఎక్కువ మీరు అన్నట్టు శానిటేషన్ విభాగం అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది. కానీ దాంట్లో చాలా ఎక్కువ క్రైమ్ అంటే ఏమంటారు అక్రమంగా కరప్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఎన్నో వేల టన్నుల చెత్త మనకి వస్తూ ఉంటుంది మన హైదరాబాద్ ప్రజల నుంచి. మీరు చూసుకోండి గతంలో కొన్ని మెకానిజం ఉండే ఏమంటారు పెద్ద పెద్ద లారీస్ చెత్తని ఎక్కడికక్కడ గార్బేజ్ ఉంటే తీసుకొని వెళ్ళి మనకి రీసైక్లింగ్ చేసి అక్కడికక్కడే దాన్ని కంపోజ్ చేసే ప్రయత్నం చేసారు. కానీ ఇప్పుడైతే అటువంటి మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు. అండ్ ఒక వార్డ్కి మా సీతాఫల్ మండే తీసుకోండి, ఒక ఏరియాకి స్వీపింగ్ చేసేవాళ్ళు ఒక 15 నుంచి 12 మంది ఉంటారు. అంటే పెద్ద ఏరియా ఉంటుంది కాబట్టి మొత్తం ఒక్కొక్క గల్లీ అంతా కవర్ చేయాలి, మొత్తం ఏరియా అంతా క్లీన్ చేయాలి. కాబట్టి ప్రతి గల్లీని వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చిన ఏరియా ప్రకారం 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు వాళ్ళు ఊడవాలి పొద్దున పూట. సో అవి కూడా ప్రాపర్గా జరగట్లేదు. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు దాంట్లో, అండ్ రిటైర్డ్ అయి ఉన్నారు, లాంగ్ యాబ్సెంట్ ఉన్నారు, అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. అంటే ఆ ప్లేస్లో ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో, అండ్ లాంగ్ యాబ్సెంట్ ఉన్నారో, గతంలో కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. ఒక కమిటీ వేసి అది ఎవరైతే వెకేట్ ఉన్న ప్లేసెస్లో ఫుల్ఫిల్ చేస్తే అక్కడ మనకి పూర్తి స్థాయిగా మ్యాన్ పవర్ ఉంటుంది, క్లీన్ చేయొచ్చు అది ఇది అని చెప్పి మేము ఎన్నో సందర్భాలు మేయర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. బట్ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మేయర్ గారు ఒక కమిటీ వేసి మనం అంటే మన పరిధిలో కేవలం గవర్నమెంట్ పాలసీసే కాకుండా జస్ట్ జిహెచ్ఎంసీ సంబంధించిన కమిషనర్ కానివ్వండి, జోనల్ కమిషనరు అండ్ వాళ్ళకున్న కమిటీ మెంబర్స్ తోటి కొంతమందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటే మనం కమిటీలో పెట్టుకొని రిక్రూట్ చేసుకుందామని చెప్పారు. అది చేస్తా అన్నారు కానీ ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి ఇది లేదు. అంటే మ్యాన్ పవర్ తక్కువ అవ్వడంతో మనకి ఎక్కడికక్కడ చెత్త అనేది పేరుకుపోతుంది. అండ్ అప్పుడు మనకి జీరో ఏమంటారు ఓపెన్ పాయింట్స్ అనేటివి మనం చూపించాలి. సో 0 పాయింట్స్ కూడా లేకుండా అయిపోయినాయి. అంటే ఎక్కువ చెత్త అనేది మెయిన్ రోడ్స్ మీద వస్తుంది. అండ్ మీరు చూసుకొని చాలా కంప్లైంట్స్ సిటిజన్స్ రేజ్ చేస్తున్నారు. అసలు పట్టించుకుంటలేరు ఎవరు, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మాకు ప్రాపర్గా సహకరిస్తలేరు అని చెప్పి. సో మనకి జవహర్ నగర్లో కానివ్వండి, ఇంకా వేరే దగ్గర కూడా చాలా బయట దేశాలలో ఎట్లయితే శానిటేషన్ని రీసైక్లింగ్ చేస్తారు, కంపోజ్ చేస్తారు, అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ దాన్ని మెయింటైన్ చేసే చాతన అవ్వట్లేదు ప్రభుత్వంకి, ఇప్పుడున్న ప్రభుత్వంకి పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి ఏంటి అనేది ఆ డబ్బులదే చూసుకుంటున్నారు తప్ప ప్రజల ప్రాణాలు కానివ్వండి, వాళ్ళ బాధ్యతని కానీ తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో దానిని పట్టించుకోకుండా ఇప్పుడు మీరు అన్నట్టు సంగారెడ్డిలో కూడా కొత్తది ఏదో స్టార్ట్ పెడుతున్నా అన్నారు. ఉన్నదాన్ని సరిగా చేస్తే అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఉండకపోయేది కదా. సో ఇప్పుడు అక్కడున్న ప్రజలు సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అండ్ రీసెంట్గా ఏదో కొన్ని మిషన్స్ వచ్చినాయి మాన్యువల్గా మనుషులు లేకుండా దాంతో తీయచ్చు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పూర్తి స్థాయిగా ఒక పైలట్ ప్రాజెక్టులుగా ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయితే అది టేకప్ చేస్తే అయిపోతుండే. కానీ ఏదో వాళ్ళ పబ్లిసిటీ కోసం ఆ రోజుకే మీడియాలలో పేపర్లలో చూయించుకొని ఇంకా జిహెచ్ఎంసీని బాగా అభివృద్ధి చేస్తున్నాం,
ఇవన్నీ కేవలం అదొక్కటే ఇప్పుడు దాకా 1 ఇయర్ క్రమంలో ఒక 2 కొత్త మిషన్స్ తీసుకొచ్చి మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్నాను. గతంలో ఏదైతే మెయింటెనెన్స్ చేసిర్రో దాన్నే ప్రాపర్‌గా చేసుంటే ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకపోతుండే. ఇక్కడి నుంచి తీసుకుపోయి సంగారెడ్డిలో గానీ, ఇంకా వేరే ప్రాంతాలలో ఏమంటారు చెత్త వేసే ఎక్స్‌టెన్షన్ చేసే అవసరం ఉండకపోతుండే. ఇక్కడే ఉన్నదాన్నే ప్రాపర్‌గా వాళ్ళు రీసైక్లింగ్ చేసి ఇబ్బంది కాకుండా చూసి అండ్ మ్యాన్ పవర్‌ని ఎక్కువ పెంచుంటే బావుంటది. అండ్ ఆటోస్ గూడా మనం గతంలో సబ్సిడీ కింద చాలా మందికి ఆటోస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఆటోస్‌ది గూడా ఎటువంటి మనకు డైరెక్షన్స్ లేవు. ఎందుకంటే మీరన్నట్టు బిల్డింగ్స్ పెరుగుతున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. జనాభా చాలామంది ఇక్కడ హైదరాబాద్ నగరానికొచ్చి ఉంటున్నారు. సో, ఇన్ని కోట్ల మంది జనాభాకి ఇంతమందే మ్యాన్ పవర్ అంటే ఎక్కడ మనము దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేని పరిస్థితులు ఉన్నాం. సో, దాన్నన్నిటిని గూడా వాళ్ళు ప్రాపర్‌గా మీటింగ్ పెట్టుకొని, అనలైజ్ చేసుకొని ఎంత అవసరం, ఏం చేస్తే బావుంటుందనేది చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. కానీ ఈ ప్రశ్న మీరు ఖచ్చితంగా మేయర్ గారిని అడగాల్సిందే. ఎందుకంటే తప్పకుండా ఆవిడ ఇంటర్వ్యూ కూడా ఉంది. వారి సమాధానం మాకు కావాలి. ఎందుకంటే డిస్కషన్ ఏం కాలేదు. ఆ అధికారులు మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వరు. సో, మేము చెప్పే పరిస్థితుల్లో లేము. మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 100% మీతోని షేర్ చేసుకునే అవకాశం ఉంటది. అండ్ మీరన్నట్టు ఇప్పుడు వచ్చేది సమ్మర్. ఖచ్చితంగా సివరేజ్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లమ్ అనేది సమ్మర్ రాకముందే మాకు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు చాలామంది చోట్లకెళ్ళినప్పుడు అధికారులు మారుతా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న అధికారులు వారికి ఇంచుమించు ఐడియా ఉంది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ అంటే రీప్లేస్‌మెంట్ చేయాలి. సో, మేము ఎండీ గారిని కలిసినప్పుడు కూడా వారు కేవలం ఒక 5-6 లాక్స్ బడ్జెట్ మాత్రమే అలాట్ చేయగలుగుతున్నారు. ఏమైనా ఇమ్మీడియేట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే. బట్ పెద్ద పెద్ద రీప్లేస్‌మెంట్స్ కానివ్వండి, వాటర్ లైన్స్ పొల్యూషన్స్ వచ్చే దగ్గర కానివ్వండి, అండ్ ఇప్పుడు వచ్చే సమ్మర్ టైంలో పవర్ బోర్డ్స్ రిపేర్సే కానివ్వండి, ఇవన్నిటికి డబ్బులు ఏంటి అనంటే, సారీ మేడం మా దగ్గర లేవు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని సార్ కూర్చోబెట్టి మరీ మాకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. ఇట్లుంది పరిస్థితి, ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఉన్నారు, ఇంత బడ్జెట్ ఉంది, అంత ఉందని. అవిటితో మాకు ప్రజలకు సంబంధం లేదు. దాని రెవెన్యూ జనరేట్ చేయండి. ఆ రెవెన్యూని ప్రజలకు ఎట్లా అందిస్తారో చెప్పండి గానీ, ప్రజలకి పోయి మేము ఇవన్నీ చెప్తే మమ్మల్ని ఊరుకోరు కదా, మీకు ఓట్లేసి గెలిపించింది ఇవన్నీ మాకు చెప్పడానికా అని అంటారు. సో, ఇవన్నీ జరుగుతున్నాక కూడా హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో డెవలప్‌మెంట్ అనేది మీరు క్లియర్‌గా తెలుస్తూ ఉన్నది 1 ఇయర్ నుంచి. కంప్లీట్‌గా హైదరాబాద్ డెవలప్‌మెంట్‌నంతా కూడా డిస్ట్రాయ్ చేసి, హైదరాబాద్ ఉన్న బ్రాండ్‌ని కూడా ఎక్కడ కూడా లేకుండా చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏదైతే యూజువల్‌గా మనకి రిజిస్ట్రేషన్స్ తోటి రియల్ ఎస్టేట్ సర్క్యులేట్ అవుతుంటే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా లేకుండా ఆయననే అంటాడు, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తిని అని చెప్పేసి. రియల్ ఎస్టేట్ పరిస్థితి చూస్తే తెలుస్తుంది అసలు ఎక్కడుందా అని. రీసెంట్‌గా ఒక బిల్డర్ చనిపోవడం జరిగింది. మీరు చూడొచ్చు, సూసైడ్ చేసుకొని. అట్లా అన్ని వర్గాల వాళ్ళు ప్రజలు ఆయన పరిపాలనలో చనిపోవడం జరుగుతుంది. అండ్ పిల్లలు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఆయన అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా ప్రభుత్వ బాధ్యతనే. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయన పరిపాలన విధానం వల్లనే ఇట్లా జరిగింది అని అంటున్నారు. కానీ మేము ఇప్పుడు అది ప్రశ్నించి ఆయన మీద మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరుగుతున్నాయి, పిల్లలు ఫుడ్ పాయిజన్ తిని చనిపోతున్నారు, ఎన్నో క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి మేము ఒక సిస్టమ్‌ని తీసుకొని వస్తే దాన్ని కూడా పక్కకు పెట్టేసి దౌర్జన్యంగా పోలీసులు ప్రజల మీద దాడి చేసే అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది అయితే పోలీసుల దగ్గరికి వెళ్ళి మన రక్షణ గురించి వాళ్ళ దగ్గర పోతాం. ఇప్పుడు వాళ్ళే మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మనం ఎక్కడ పోవాలి? సో, లా అండ్ ఆర్డర్ కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్‌ని పక్కదారి పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి అవసరమైన డబ్బులు సంచులు ఎక్కడొస్తే అవి చూసుకుంటా సెంట్రల్‌కి పంపించి అక్కడ ఎలక్షన్లు అయితే సో, ఇవి మాత్రమే జరుగుతున్నాయి. అండ్ ఇప్పటికీ ఒక 30 సార్లు పైగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలిసిండ్రు. కానీ ఏం డెవలప్‌మెంట్ లేదు. 1 ఇయర్ నుంచి మినిస్టర్స్‌ని అదేమంటారు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇప్పుడు కూడా వెళ్ళిండ్రు. ఇప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలవదు. అండ్ బీసీ కులగణన గురించి కూడా డిస్కషన్ ఓవరాల్‌గా నడుస్తుంది. సో, అప్పటికి ఇప్పటికి చాలా మటుకు ఏమంటారు పర్సెంటేజెస్ తగ్గినాయి కులాల వారీగా. అప్పుడేమో ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తక్కువైనాయి. ఎందుకు తగ్గుతాయి? ప్రాపర్‌గా ఆ సెన్సస్ కూడా చేయలేదు. చాలామంది మాకు కంప్లెయింట్ చేస్తుర్రు, మా దగ్గరికి వచ్చి సర్వే చేయలేదు, మమ్మల్ని అడగలేదు అని చెప్పేసి. సో, ఏ లెక్క ప్రకారం వాళ్ళ సర్వే తీసిండ్రు అనేది కూడా మాట్లాడుతున్నారు. సో, మనం మాట్లాడడం కాదు, సొంత పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ వారి మీద వ్యతిరేకిస్తున్నారు. అండ్ బీసీ కులగణన అనేది వేస్ట్, దాన్ని చింపి వాళ్ళ ముఖాన పడేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, ఇంత గనం వాళ్ళ పార్టీ నుంచే వ్యతిరేకత వస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా మొండి వైఖరి అనేది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనగానే గుర్తొస్తున్న వాటిలో హైడ్రా ఒకటి. ఇందాక మీరు కూడా అన్నారు హైదరాబాద్ అనగానే కట్టడాలు కాదు కూల్చివేతలు గుర్తొస్తున్నాయని. హైడ్రా పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ముందేమో జేసీపీలు చూస్తుంటే కట్టడానికి జేసీపీలు వాడుతున్నారు అన్న ఉద్దేశం ఉంది. ఇప్పుడు జేసీపీలు ఎక్కడ కనిపించినా కూడా ఏడగూలగొట్టడానికి వస్తున్నారు అన్న పరిస్థితులకి ప్రజలని భయపెట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో హైడ్రా అన్న కాన్సెప్ట్ అయితే ఓకే, మంచిదే. గతంలో కూడా మనకి ఆ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండి ఎక్కడైతే ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తే దాన్ని ప్రభుత్వం నోటీసులు ఇచ్చి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి తీసేసారు. కానీ ఇట్లా ఒక హైడ్రా పేరు మీద ప్రజలని భయపెట్టించి దౌర్జన్యంగా వాళ్ళకున్న ఆస్తులని గుంజుకోవడం, వాళ్ళని రోడ్డుపాలు చేయడం అనేది నిజంగా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇదే ప్రభుత్వం బీఆర్ఎస్ లేకముందు ఉన్నది కాంగ్రెసే. అప్పుడు ఇచ్చిన పర్మిషన్లు బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళే వచ్చి ఇక్కడ మీరు కట్టుకోవద్దు, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి వాళ్ళని దౌర్జన్యంగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 అండ్ కొంతమంది 70 ఏళ్ళుగా పైగా ఉన్న వాళ్ళని కూడా, అంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళని కూడా వితౌట్ ఎనీ నోటీస్ రాత్రికి పోయి జేసీపీలు పోలీసుల ఫోర్స్ తోటి దౌర్జన్యంగా వాళ్ళని బయటికి గుంజి ఈ కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. అండ్ మీరు చూడొచ్చు లాస్ట్ టైం కూడా మూసీ సుందరీకరణ అని చెప్పేసి లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మూసీ డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నారు. దాని మీద క్లియర్గా ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళని ఎక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏం కంపెన్సేషన్ ఇస్తే బాగుంటుంది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది ఏంటిది అనేది అన్నీ చూసుకొని దాని ప్రకారమే వాళ్ళు దాన్ని డెవలప్మెంట్ చేద్దాము అని అనుకున్నారు. అది తీసుకుందే బీఆర్ఎస్ వాళ్ళే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తారు. ఆ చేసే క్రమంలో వాళ్ళు వన్ సైడెడ్గా, అంటే వినకుండా ప్రజల కన్సర్న్స్ ఏంటి, వాళ్ళకి కంపెన్సేషన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా దౌర్జన్యంగా పోలీస్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళని బయటికి, ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు ఉన్న ప్రాపర్టీని డెమాలిషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి నేను 30-40 లక్షలు ఉన్న ప్రాపర్టీలో తీసుకొని వస్తే ఎట్లుంటారు వాళ్ళు? ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్లో కట్టుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కష్టాజీతం ఎన్నో ఏండ్లుగా కష్టపడి ఏమంటారు లోన్లు తీసుకొని బ్యాంక్ అప్రూవల్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఆడ కట్టుకుంటే, నువ్వు ఆడపోయి రాత్రికి ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి టైం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు చాలామంది ప్రజలకి ఇంద్రమ్మ ఇల్లులని ఇస్తున్నా అని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు హైడ్రా ఉన్న ఏరియాస్లో ఎట్లయితే మూసీ ప్రాంతంలో ఉన్న ప్రజలని తీసుకుపోయి 2 BHKలో పెడుతున్నారు. ఉన్నాయి ఎక్కడ 2 BHK? ఆ ఇంద్రమ్మ ఇల్లులు ఇప్పుడు పేరు మార్చినాం. అప్పుడేమో మన కేసీఆర్ గారు 2 BHK డబల్ బెడ్రూమ్లు పేదల గురించి కట్టారు. కానీ హైడ్రా ఉన్న ఈ బాధితులని కదా నువ్వు 2 BHKలో పెడుతున్నావు. మరి 2 BHK ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు ఇంద్రమ్మ స్కీమ్ కింద పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇల్లులు ఎక్కడ ఉన్నాయి, మరి ఎక్కడ ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు సర్వే జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లు కింద. అండ్ రీసెంట్గా పొద్దున ఒకటి చూసిన నేను, ఇంద్రమ్మ ఇండ్ల కింద జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారన్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఏంది, 45 రోజుల లోపల మీరు ఇల్లు కట్టుకోకపోతే మీకు ఏమంటారు ఆ స్కీమ్ ఎలిజిబుల్ కాదు, మీరు క్యాన్సిల్ అవుతుంది మీ స్కీమ్ అంటున్నారు. 45 రోజులు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు ఇల్లు? అంత ఫాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది మనకి? అండ్ వాళ్ళు కట్టుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు కట్టుకున్నాక ఆ ప్లేస్ని చూసి గవర్నమెంట్ 3 విడతలుగా అమౌంట్ రిలీజ్ చేస్తారని అన్నారు. సో అంత అమౌంట్ ఎవరిచ్చే పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు. మనకి ఎక్కడ ఫ్లోటింగ్ జరగట్లేదు, ఎవరు కూడా అప్పులు ఇస్తలేరు. బ్యాంక్ వాళ్ళ ఇయ్యరు, నీకు ఏదైనా ఉంటేనే పూర్తి స్థాయిగా ఉంటే ఇస్తారు. వాళ్ళు చాలామంది ఆ ప్లేస్లలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారో ఏం చేశారు. సో ఇట్లా టైం ఫ్రేమ్ పెట్టి ప్రజలకి స్కీమ్స్ ఇస్తా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఇట్లా మాట మార్చి ఇవ్వకుండా ఇవన్నీ టైం లైన్లు పెట్టేది అనేది కరెక్ట్ కాదు. అంటే ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఇచ్చే ఉద్దేశం ఉంటే మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా టైం లైన్లు పెట్టలే. ఈ టైం లైన్ వరకే మీరు పెట్టాలి. అప్పుడేమో మనకి కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి 1 year లోపలే 6 months అప్పుడు స్టార్టింగ్లో పెట్టుకోవాలన్న టైం లైన్ ఉండే. బట్ తర్వాత ప్రభుత్వం దాన్ని గమనించి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, కొన్ని పేపర్స్ వాళ్ళకి టైంకి దొరికాయి, ఇంత టైం లిమిట్లో మనం పెడితే కూడా బాగుండదు అని చెప్పేసి పెళ్లి చేసుకునే ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీరు ఏ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు అని అంటే 1 year 2 years తర్వాత కూడా కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. ప్రతిదానికి ఏదో ఒక టైం లిమిట్, లేదంటే ఏమంటారు రేషన్ కార్డ్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేటే కానివ్వండి, ఇంత అని ఒక బౌండరీ పెట్టేసేసరికి ప్రజలు ఆ స్కీమ్స్కి ఎలిజిబుల్ కాకుండా అయిపోతున్నారు. అండ్ రేషన్ కార్డ్స్ అన్నారు Jan 26 తర్వాత నుంచి ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇట్లా ఎన్నో ఏమంటారు మాటలు చెప్పి
ప్రజలను మోసం చేస్తూ రోజు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రోజులు గడుపుతున్నారు తప్ప ప్రజలకి మాత్రం ఎటువంటి ఉపయోగపడే పనులు మాత్రం చేయట్లేదు. సో ప్రజలు విసిగిపోయి బాధపడి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఈ 4 ఏళ్ళు ఎట్లా గడుస్తాయని ప్రజలందరూ కూడా ఏడుస్తూ బతుకుతున్న పరిస్థితి తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో రాహుల్ గాంధీ గారేమో సెంట్రల్‌లో ఆయనకు జరిగే అన్యాయాల గురించి ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏమంటారు, ఆ రెడ్ బుక్ పట్టుకొని, ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగంలో ఇట్లుంది, అట్లుందని. మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న ఐ మీన్ పేదల స్వేచ్ఛని మీ ప్రభుత్వం ఇక్కడ ఇబ్బంది పెడుతుర్రు కదా! మరి అదెందుకు కనిపియట్లేదు? సో ఇక్కడ ఒక తీరు, అక్కడ ఒక తీరులాగా మారిపోయింది. సో రాహుల్ గాంధీ గారు ఇవన్నిటి కూడా తెలుసుకోవాలా. కనీసం మనకు అర్థం కాకపోతే ఒక ట్రాన్స్లేషన్ని పెట్టుకొని ఏం జరుగుతుంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి నాకు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను ఏమంటారు మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు, కొంచెం నువ్వైనా చెప్పు అని చెప్పి కనీసం ఒక టైం తీసుకొని కూర్చొని తెలంగాణ ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో చూడాలని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో వచ్చి ప్రామిస్ చేసింది నువ్వే. నీ మాట మీదగా మీకున్న క్రెడిబిలిటీ, రాహుల్ గాంధీ గారు, మన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ గారి మీద ప్రేమతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు గెలిపించుకున్నారు. గతంలో వాళ్ళు చేసిన పరిపాలనను కొద్దో గొప్పో కొంచెం ప్రజలకి మేలు జరిగింది కాబట్టి మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం చేసే స్కీమ్సే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఇంకా అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో మీ మాట మీదకి వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఇప్పుడు వాళ్ళని గాలికి వదిలేసి మీ రాజకీయ ఏమంటారు పబ్బం గడుపుకుంటున్నారు, ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఈ 4 ఏళ్ల పరిపాలన సరిగా చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని భావిస్తున్నాను. ప్రభుత్వానికి 4 ఏళ్ల టైం ఉంది. మీకైతే ఇంకా 1 ఇయరే టైం అయింది. అయితే ఇప్పటి వరకు కూడా మీరు జీహెచ్ఎంసీ వైఫల్యాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అసలు జీహెచ్ఎంసీ అంటే అది ఒక కార్పొరేటర్కి సంబంధించింది కాదు, అలాగే ఒక కమిషనర్కి సంబంధించింది కాదు, ఒక మేయర్కి సంబంధించింది కాదు. ఇదంతా ఒక టీం వర్క్. అయితే ఇప్పటికే 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా 1 ఇయర్ మాత్రమే ఉంది. ముఖ్యంగా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్స్కి ఎలా సిద్ధమవుతోంది? అంటే నేను ఇది సాధించాను అని చెప్పి మీ కార్పొరేటర్స్ ఎలా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? మళ్ళీ మీరు హైదరాబాద్ నగరంలో మీరు చూసుకోవచ్చు, గత ఎలక్షన్లో ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటేయలేదు. అంటే మొత్తం తెలంగాణ డిస్టిక్లలోనే కొద్దిగా ప్రజలు ఆశపడి కొన్ని స్కీమ్స్కి అట్రాక్ట్ అయిపోయినరు తప్ప, కానీ ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి వారికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో మొత్తము గెలిచింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే. అండ్ ఎక్కువ కూడా కార్పొరేటర్లు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఉండే. అండ్ జస్ట్ 1 ఇయర్ కింద వరకు కూడా బీఆర్ఎస్ మేయరే ఉండే, బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ ఉండే. సో వాళ్ళందరూ కూడా పదవులు అనుభవించి అన్ని విధాలుగా లాభపడి ఇప్పుడు ఏమంటారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని పార్టీలు మారుతుంది. సో వాళ్ళతో మాకు సంబంధం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ప్రజలు అప్పుడు ప్రజలకి ఏదైతే నమ్మకం ఉందో ఇంకా ఎక్కువ రెట్టింపు నమ్మకం ప్రజలలో కలిగింది. కేవలం ఇక్కడే కాదు, ఓవరాల్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం వచ్చింది. మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే మళ్ళీ ప్రభుత్వం వచ్చుంటే ఇంకా బాగా జరుగుతుండే కదా అని. బట్ ఇప్పుడు ప్రజలకు తెలిసింది ఈ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందో, బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లుందో ఆ డిఫరెన్స్ తెలిసింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్లో అయినా గట్టిగా ప్రజలు ఇంకోసారి కాంగ్రెస్ మాట, ఇంకోసారి బీజేపీ మాట విననీయకుండా ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి కళ్ళ మూసుకొని కేసీఆర్ గారికి ఓటేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చూసారు ఏ స్కీమ్ అయినా కూడా. చాలా మటుకు తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే స్కీమ్స్ ఎలక్షన్ మేనిఫెస్టోని పెట్టలేనివి కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసి చాలామంది ప్రజలని సంతోషపెట్టినారు. అందరు హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా 100% ఎంత చేసినా కూడా నిరంతరం ప్రజలకి సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, దాన్ని కొన్ని సీరియస్గా తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే దాని వెనుక కొన్ని డీవియేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి, అవి ప్రజలకు తెలియదు. సో ఇవన్నిటినీ కూడా దాన్ని ఏదైతే ఇప్పుడు 100 పనులు మనం ప్రామిస్ చేసి 99 చేస్తే ఒక్క పనిని మాత్రమే అపోజిషన్ వాళ్ళు ఇది చేయలేదని మాట్లాడుతుంది. చేసిన పనులను ఎందుకు మాట్లాడట్లేదు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని పనులు చేసింది కదా, మరి చేసిన ఏది కూడా మాట్లాడుతుంది. చేయలేని ఆ ఒక్క దాన్ని తీసే మా మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ప్రజలలో లేదు. వీళ్ళు చేసిన రాంగ్ ప్రాపగాండా వల్లనే తెలంగాణ ప్రజలు మోసపోయి వాళ్ళ మాటలలోకి పోయి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు,
కింద స్థాయి నాయకులు కానివ్వండి, కేవలం బీఆర్ఎస్ఏ కాదు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్లో అయినా బీఆర్ఎస్ మాత్రమే మాకు అండగా ఉంటుంది, ఇక్కడైనా సెంట్రల్లో అయినా. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, సెంట్రల్ నుంచి ₹1 కూడా మనం నిధులు తీసుకొచ్చే ప్రయత్నం లేకుండా బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే, సో వచ్చే ఎలక్షన్లో కూడా అట్లనే కూడా మనం సపోర్ట్ చేసి ఉంటే కేవలం వాళ్ళ ఏమంటారు వాళ్ళ పార్టీ లాభపడుతుంది, వాళ్ళు మాత్రమే లాభపడతారు, కానీ ప్రజలు మనం లాభపడే పరిస్థితి ఉండదు. అది కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం అనేది మాత్రం ప్రజలు గమనించారు. అండ్ ఏమంటారంటే ఈ క్యాస్టిజంని మన ఏమంటారు కులపరంగా నాకెప్పుడూ అనిపిస్తుంది కులం లేకుండా మతం లేకుండా రాజకీయాలు నడవాలని చెప్పేసి. ఎందుకంటే మనుషులం మనం, మనకు ఆ బాండింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుని ఒక్క కులంతోటే ఓట్లు పడే, ఒక్క రిలీజన్ తోటి ఓట్లు పడే, అన్ని వర్గాల వాళ్ళు మనల్ని ఆదరిస్తేనే మనం పవర్లోకి వస్తాం. సో అట్లాంటి రాజకీయాలు లేకుండా ఫర్దర్గా చూడాలని మేము కోరుకుంటున్నాం. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ ఓవరాల్గా మాత్రం ప్రజలు బీఆర్ఎస్ని, కేసీఆర్ గారిని గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ కేసీఆర్ గారి సైలెన్స్ని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మా సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. డెఫినెట్గా కేసీఆర్ గారు వచ్చి ప్రజలకి ఏదైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటి మీద పోరాడే ప్రయత్నం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అనే కాదు ఓవరాల్గా. ఎందుకంటే మనం ఎప్పుడు అంటాం, మీరైనా మేమైనా మీరు ప్రశ్నిస్తారు, వాళ్ళు వచ్చి మొన్ననే కదా, వాళ్ళని ఇప్పుడే ఇబ్బంది పెడితే ఎట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. సో ఆ టైం గురించి వెయిట్ చేశారు. ఇప్పుడు ఊరుకునే ప్రయత్నం లేదు. మొన్న కేసీఆర్ గారు అన్నట్టు ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. అండ్ మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇబ్బంది పడము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇదొకటి ట్రెండ్ లాగా అయిపోయింది. ఎవరు వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి మాకేమైనా ఇబ్బంది అయ్యి వాళ్ళ మీద మేము కేసులు పెడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కావు. వన్ సైడెడ్గా రూలింగ్ నడుస్తుంది. అండ్ ప్రజలు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి. మీ డ్యూటీస్ని మీరు సక్రమంగా నిర్వహిస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. కేవలం ఒక వ్యక్తిని ఏమంటారు ఎంకరేజ్ చేయాలను ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి పని చేస్తే రేపటి రోజున మీకు కూడా ఫ్యూచర్ ఉండకుండా పోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ, ప్రభుత్వాలు కూడా పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక మీదటైనా రాజకీయాలను పక్కన పెట్టి జీహెచ్ఎంసీ పెద్దలు హైదరాబాద్ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు.